హాయ్ హలో అందరికి నమస్కారం. నేను నరేష్ నాయక్, శ్రీరామ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అలాగే ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం బళ్ళారి డిస్టిక్లో ఉన్నాం. బళ్ళారి డిస్టిక్ కర్ణాటక. ఇది మన రైతుతో ఉన్నాం. రామసేతు స్ప్రే చేశారు 20 ఎకరాల రైతు. అన్న ఏం పేరు అన్న? శ్రీనివాసు. బళ్ళారి బళ్ళారి డిస్టిక్. బళ్ళారి ఊరు అంటే కర్ణాటక సనకల్ ఊరా. బళ్ళారి దగ్గర సనకల్ విలేజ్లో ఉన్నాం. ఎన్ని ఎకరాలు వేసారన్న? 20 ఎకరాలు. ఇది ఏమైనా 5531. ఇప్పుడు మీరు ఎన్ని స్ప్రేలు చేశారు దీనికి? మొత్తం ఒక 8 స్ప్రేలు చేశారు. 8 స్ప్రేలు చేసినప్పుడు దాంట్లో ఇప్పుడు రామసేతు స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయింది. ఎలా వచ్చింది రిజల్ట్? ఎలా ఉన్నది? గ్రోత్ బాగా వచ్చింది. గ్రోత్ బాగా వచ్చింది. గ్రోత్ అంత పంగల చెట్టు బాగా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి క్లీన్ అయింది. పై ముదురు కింద ముదురు అంతా క్లీన్ అయింది. పై ముడత కింద ముడత పోయింది, ఎర్నల్లి పోయింది, నీట్గా ఉంది, బాగా వచ్చింది. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు స్ప్రే చేశారు కదా, దీంట్లో అన్నిటికంటే రామసేతు బాగుందా? రామసేతు కొట్టినాక బాగుంది. ఇక మిగతా రైతులు కూడా స్ప్రే చేసుకోవచ్చా ఇది? చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసి మిగతా వాళ్ళు ఏమన్నారు? మిగతా రైతులు బాగుందని చెప్పి కొట్టారు. అప్పుడు వాళ్ళు కూడా దగ్గర తెచ్చుకొచ్చి కొట్టారు. అలాగే బాగుంది. ఇప్పుడు రామసేతు స్ప్రేయింగ్ ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, అలాగే కర్ణాటక కానీ ఎక్కడ స్ప్రే చేసినా తేజ వెరైటీ కానీ, బ్యాడ్గిల్ కానీ, 341 కానీ ఏ వెరైటీ అయినా రిజల్ట్ అనేది చాలా బాగుంది. మెయిన్గా రైతులు చూసుకోండి, 20 ఎకరాల రైతు స్ప్రే చేశారు. ఇది మెయిన్ రిజల్ట్ ఏంటంటే పై ముడత, కింది ముడత, ఎర్రనల్లి, అలాగే గ్రోత్ మంచిగా, సైడ్ బ్రాంచెస్ చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా బుట్టలాగా ఉన్నది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే ఫార్మర్కి చిన్నగా ఉన్నాయి చెట్లు, చాలా చిన్నగా ఉన్నాయి. అలాగే వచ్చేసి ఇంత సైడ్ బ్రాంచెస్ లేవు, ఇంత గుబురుగా లేదు చెట్టు. ఇప్పుడు స్ప్రే చేసిన 10 రోజులకి నీట్గా వచ్చేసింది. అలాగే పక్క చేనులు చూస్తే అంత బాగలేవు, కానీ ఈ చేను చూసి పక్క రైతులు కూడా స్ప్రే చేసుకున్నారు. రైతు 20 ఎకరాలు వేస్తారు. అలాగే నెక్స్ట్ మన అన్న సీనన్నకి ఏం చేస్తున్నామంటే, మన శ్రీరామ ఆర్గానిక్ నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏంటిది? ఇప్పుడు నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏంటిది? అది కింద పెట్టు. నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏంటిది? మిరపలో రామసేతు స్ప్రే చేశారు, బ్రహ్మాండంగా ఉంది. తర్వాత అంతకుముందు పెగాసిస్, బెనియా స్ప్రే చేశారు. ఇంకేంటన్నా? పెగాసిస్, మూమెంట్ ఒకటి, జంప్ స్ప్రే చేశారు. ఇన్ని చేసినాక ఇప్పుడు ఏంటంటే రోలెక్స్, శ్రీరామ ఆర్గానిక్స్ రోలెక్స్. ఇప్పుడు మిరప పంటలో వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే తెల్లదోమ వస్తుంది, అలాగే బ్లాక్ ట్రిప్స్ ఈ సంవత్సరం నెల ముందు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం 10వ నెలలో, 11వ నెలలో వస్తే ఈ సంవత్సరం 9వ నెలలో రావడం స్టార్ట్ అయినాయన్న. కొడతా ఉన్నారు, పర్లేదు, పోతా ఉంది కదా. ఇప్పుడు ఈ చేనికి మనం రోలెక్స్ స్ప్రే చెప్పిపోతున్నాం. రోలెక్స్ వల్ల ఏమేమి ఫలితాలు ఉంటాయంటే వైరస్ అసేలో ఉన్నాయి, మీ దాంట్లో లేవు, పూతలో లేవు. పూత నీట్గా ఉన్నది, ఎక్కడ కూడా బ్లాక్ ట్రిప్స్ లేవు ఇందులో. చూసుకోండి, ఎక్కడ కూడా లేవు. పక్క చేనులో చూస్తే దీంట్లో 10 ఉన్నాయి, పక్క చేనులో చూస్తే 10 ఉన్నాయి. అలాగే వచ్చేసి ఇప్పుడు రోలెక్స్ స్ప్రే చేయబోతున్నాం. నెక్స్ట్ స్ప్రేయింగ్ రోలెక్స్లో కాంబినేషన్గా డిసైడ్ కలుపుకోమంటున్నాం. డిసైడ్ కానీ, లేదంటే జంప్ కానీ, లేదంటే పోలీస్ కానీ, లేదా ఎస్ఎల్ఆర్ టెక్నికల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. దీంట్లో 2 డబ్బాలు ఉంటాయి. ఎకరాకు వచ్చేసి పావు లీటరు. ఎకరాకు వచ్చేసి 2 డబ్బాలు ఉంటాయి. రోలెక్స్లో 2, ఒకటి రోలెక్స్, ఒకటి ఆర్గానికా అని ఈ 2 డబ్బాలు ఉంటాయి. 2 వచ్చేసి మనకు 2 ఒకచోటే కలుస్తే 2 ఒకచోట కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. దీంతో ఉపయోగాలు ఏంటంటే తెల్లదోమ, సన్న పురుగు పోతుంది, అలాగే వైరస్ కంట్రోల్ అయ్యి గ్రోత్ మంచిగా వస్తుంది. దీంట్లో ఏదైనా కెమికల్ కాంబినేషన్ చేసుకుంటే, ఇప్పుడు ఎందుకంటే బ్లాక్ ట్రిప్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ కలుపుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అలాగే పంట ఎదుగుదల ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వస్తుంది. ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. మనం కంపెనీ ప్రోడక్ట్లు వాడిన ప్రతి రైతు కూడా 100కి 100% సాటిస్ఫై ఉన్నారు. బ్రహ్మాండమైన రిజల్ట్ ఉన్నాయి. రామసేతు ఎకరాకు వచ్చేసరికి హాఫ్ లీటర్ వస్తుంది. 2 కలిపి స్ప్రే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రోలెక్స్ వచ్చేసి పావు లీటర్ వస్తుంది. ఇది స్ప్రే చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉన్నది అనేది నెక్స్ట్ వీడియోలో మన అన్న సీనన్నతోనే చెప్పిస్తాను. అలాగే ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. అలాగే మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.
మీ సమస్యలు ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి, వాటి మీద వీడియోలు చేసి మీకు మిగతా ఎలా ఉంటుంది, ఎటువంటి సమస్యకి ఏ మందు స్ప్రే చేయాలి అనేది ప్రతి వీడియోలో మేము తెలియజేస్తాం. అందరికీ ధన్యవాదాలు. కట్ చేయండి. ఏంటే సార్